Today we are going to learn 8th standard maths chapter 6 square roots and cube roots. Okay, first of all, what is square? See these examples. 1 is equal to 1 into 1. 1 ones are 1. దీన్ని మనం 1 స్క్వేర్ రూపంలో కూడా రాసుకోవచ్చు అనమాట. 4ని మనము 2 into 2 అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into 2. 2 2s are 4. 9ని 3 into 3. దిస్ ఈస్ 3 స్క్వేర్. 3 to the power 2 అని కూడా అనొచ్చు దీన్ని. 3 స్క్వేర్. 3 3s are 9. 4 4s are 16. In the same way 25 25s are 36. 36. 25 ఎట్లా వస్తుంది? 5 5s are 6 6 అంటే 5 స్క్వేర్ ఇంకా 6 స్క్వేర్ ఇట్లా రాసుకోవచ్చు. అంటే ఇది ఏ రూపంలో ఉంటుంది అంటే m ఈజ్ ఈక్వల్ టు m అనేది ఒక ఇంటిజర్. m ఈజ్ an ఇంటిజర్. సో దీన్ని మనం ఎలా రాస్తున్నాము? n ఇంటూ n దట్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్, వేర్ m n ఆర్ ఇంటిజర్స్. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే m n ఇవి రెండు కూడా ఇంటిజర్స్ అయినప్పుడు మాత్రమే మనము ఈ స్క్వేర్స్ని అనేది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది మనం రాయడం జరుగుతుంది. నౌ లెట్ us solve exercise 6.1. వాట్ విల్ బీ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్. ఈ ఫాలోయింగ్ నంబర్స్ ఏదైతే ఉందో దీని యూనిట్ డిజిట్స్లో ఉన్న నంబర్ ఏది అనేసి క్వశ్చన్ అనమాట. దీస్ ఆర్ ద క్వశ్చన్స్. 39 297 5125 7286 8742. I have written these numbers like this. Okay, serial numbers which are given and unit digit in the square of the numbers. Okay, what here asked unit digits of the square of the following numbers. Okay, we have to write the unit digits of these numbers. What is unit digit means? 39 means we have to multiply 9 into 9. Unit digit means 9 into 9. 9 9s are 81. So 1 is known as unit digit of 39. Okay, 297. Here 9 7 7s are 49. So 9 is in the unit digit. 5125 5 5s are 25. So unit digit is 5. 6 6s are 36. 6 2 2 2s are 4. 4 is in the unit digit in the square of the numbers. Let us move to second question. Which of the following numbers are perfect squares? Okay, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేటివి ఈ గివెన్ నంబర్స్లో ఏవేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 121. సో యూనిట్ డిజిట్ ఈజ్ 1. సి దిస్ ఈజ్ ద యూనిట్ డిజిట్. సో ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. మనం ఇంకా వెరిఫై చేసుకోవాలంటే 11 11s are 121. సో మనకి ఇది 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ 136. ఓకే, యూనిట్ డిజిట్ ఎండ్ విత్ 6. సో ఇట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే ఎందుకు అని అంటే మనం దీన్ని మల్టిప్లై చేసి చూద్దాం. 2 2s are 4. 4 2s are 8. 8 17s are 136. దీన్ని మనము గ్రూప్లా చేసినప్పుడు అంటే 2 2s are 4 కాబట్టి 2 స్క్వేర్ మనం రాసుకోవచ్చు. 2 into 2 into 2 into 17. సో ఇప్పుడు ఈ 2 into 2ని మనం 2 స్క్వేర్గా రాయొచ్చు. బట్ 2 into 17ని మనము ఎగ్జిస్ట్ చేయలేమన్నమాట ఇలా పేర్స్ రూపంలో. సో 2 and 17 do not exist in pairs. So this 136 number given number is not a perfect square. నెక్స్ట్ వచ్చేసి 256. 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. 16 2s are 32 and 32 2s
64, 64 2s 128 and 128 2s are 256. So ఇది how many times 2 we are multiplied here, 1 2 3 4 5 6 7 8. So 2 to the power 8. ఓకే, దీన్ని మనము 2 4s 2 to the power 4 into 2 అంటే 4 2s 8 మనం రాసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని మళ్ళీ 16 4 2s 8 16 స్క్వేర్ 16 స్క్వేర్ అయినా కూడా మనకి 256 వస్తుంది అనమాట. అందుకోసమని 256 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 321 వచ్చేసి 107 ఇంటూ 3 107 ఇంటూ ఇంకా 3ని మనము పేర్స్ రూపంలో స్క్వేర్స్ రూపంలో మనం రాయలేమన్నమాట. అందుకనే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 660 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5. అయితే ఈ 2 ఇంటూ 2ని 2 స్క్వేర్గా రాయొచ్చు. ఈ 5 ఇంటూ 5ని మనము 5 స్క్వేర్గా రాయొచ్చు. ఓకే, పేరులాగా రాయొచ్చు అనమాట. బట్ ఈ 2 ఇంకా 3 ఏదైతే ఉందో దీన్ని మనము ఈ పేర్స్ రూపంలో స్క్వేర్ రూపంలో మనం రాయలేము. సో అందుకనే ఇది 660 ఆల్సో నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, గివ్ రీజన్స్. అయితే కింద ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. అయితే మనం దానికి రీజన్ ఏంటో చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక పాయింట్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో, ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది కాదు అని మనం కనుక్కోవాలంటే, ఏ నంబర్ దట్ ఎండ్స్ ఐదర్ విత్ 2 3 7 or 8 కెనాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆల్సో ఏ నంబర్ దట్ ఎండ్స్ విత్ ఆడ్ నంబర్ ఆఫ్ 0 or zeros కెనాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 2 3 7 8 ఏదైతే దాని ఎండ్ డిజిట్స్లో ఉంటాయో, ఇదిగో ఇలా ఎండ్ డిజిట్స్లో ఎండ్ ఆఫ్ ది నంబర్లో ఉంటుందో ఈ నంబర్స్ ఏవి 2 3 7 ఇంకా 8 ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదన్నమాట. అయితే ఫస్ట్ వన్ 257. సో దిస్ గివెన్ నంబర్ ఎండ్స్ విత్ 7, సో ఇట్ ఈస్ కెనాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, 4592 here also ends with 2, so it cannot be a perfect square. 2433 ఇది కూడా ఎండ్ నెంబర్ ఏముంది 3 ఉంది, అందుకని ఇది కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ 5050 ఆల్సో ఎండ్స్ విత్ 0, సో ఇట్ కెన్ నాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 6098 ఆల్సో ఎండ్స్ విత్ 8, సో ఇట్ కెనాట్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఫైండ్ వెదర్ ద స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈ స్క్వేర్ నంబర్స్లో ఈవెన్ నంబర్ ఉందా ఆడ్ నంబర్ ఉందా అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. See here, first one is 431. 431 స్క్వేర్. దీని స్క్వేర్ని మనం ఎలా రాస్తాము? 431 స్క్వేర్. అయితే ఎండ్ నెంబర్ ఏముంది ఇక్కడ? 1 ఉంది, యూనిట్ ప్లేస్లో 1 ఉంది. కాబట్టి 1 ఇంటూ 1 1, 1 1 జా 1. సో 1 అనేది మనకి ఆడ్ నెంబర్ అనమాట. సో 431 అనేది ఒక ఆడ్ నెంబర్. నెక్స్ట్ 2826, దీన్ని స్క్వేర్ రూపంలో ఎలా రాస్తాము? నెక్స్ట్ యూనిట్ డిజిట్ 6, సో 6 6 జా 36, 36 అండ్ ఈవెన్ నంబర్. నెక్స్ట్ 8204, 8204 స్క్వేర్, యూనిట్ డిజిట్ ఈస్ 4, 4 4 జా 16, 60 ఈజ్ ఏ ఈవెన్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ 9, సో 9 9 జా 81, 81 ఈజ్ ఆడ్ నెంబర్. 99,998, సో దీని స్క్వేర్ వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఇన్ ది స్క్వేర్. ఓకే, ఇన్ ది యూనిట్ ప్లేస్ 8, 8 8 జా 64, 64 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఫిఫ్త్ వన్, హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్. ఈ ఫాలోయింగ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో 25 and 26, 56 and 57, 107 and 198, హౌ మెనీ నంబర్స్ లై బిట్వీన్ ది స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్.
స్క్వేర్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ అంటే వీటి స్క్వేర్స్ మధ్యలో ఎన్ని నంబర్స్ ఉన్నాయనేది మనం తెలుసు. 25 square means 25 into 25. 25 25 is 625. And 26 square means 26 into 26. 26 26 is 676. ఓకే, అంటే దీనికి మిడిల్లో ఉండే నంబర్స్ ఎన్ని 50. అంటే 25 ఇంకా 26 నంబర్ మధ్యలో ఉండే నంబర్స్ 50 అన్నమాట. ఓకే, నంబర్స్ 50 నంబర్స్ లైస్ ఇన్ బిట్వీన్ 25 square and 26 square. In the same way, second one is 56 and 57. 56 square means 56 into 56, 3136. 57 into 57, 3249. So 112. అంటే 56 square 57 square మధ్యలో ఉండే నంబర్స్ 112. నెక్స్ట్ 107 and 108. 107 square 11,449. 108 square is equal to 11,664. So 214 numbers lies in between 107 square and 108 square. Last bit, without adding find the sum of the following numbers. Okay, without adding మనం డైరెక్ట్ ఇలా యాడ్ చేయకుండా దీని సమ్ అనేది ఎంత మనం కనుక్కోవాలి. ఓకే, వితౌట్ యాడింగ్ 1 + 3 + 5 + 7 + 9 ఇవన్నీ ఏంటి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకే, దీస్ ఆర్ ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. అయితే వెంబడే వచ్చే ఆడ్ నెంబర్స్ అన్నమాట. ఓకే, 1 + 3 + 5 + 7 + 9. అయితే టోటల్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఆడ్ నెంబర్స్ 1 2 3 4 5. సో దస్ n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే n అంటే ఏంటిది కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 5 ఉన్నాయి. సమ్ ఈజ్ ఈక్వల్ టు n² అనమాట. దీని సమ్ మనం ఎట్లా కనుక్కోవచ్చు యాడ్ చేయకుండా అనంటే n² రూపంలో మనం కనుక్కోవచ్చు. అంటే ఇవి ఎన్ని నంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే మనకి దీని టోటల్ సమ్ ఆఫ్ ది వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే 5 టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5. సో n² మీన్స్ 5². 5 5 25. సెకండ్ వన్ వచ్చేసి 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19. సో total consecutive odd numbers is equal to 1 2 3 4 5 6 7 8 9 10. సారీ, ఇక్కడ 19 లేదు యాక్చువల్గా బుక్లో, 17 వరకే ఉంది. సో 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ 9. సో n² మీన్స్ 9². 9 9s are 81. నెక్స్ట్ థర్డ్ బిట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 1 to 25. 1 to 25 వరకు టోటల్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 13 ఉన్నాయి. సో 13² ఈజ్ ఈక్వల్ టు 169 అనమాట. సో ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేసినప్పుడు కూడా మనకి 169 రావడం జరుగుతుంది. అయితే మనం యాడ్ చేయకుండా డైరెక్ట్ ఈ మెథడ్ త్రో మనము చేసుకోవచ్చు అనమాట. దీని ఫార్ములా ఏంటి అంటే టోటల్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n² అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ 6.1 స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.